దేవుని నామానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్వాసమే విజయం అని ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీరు విశ్వాసంలో బలపడుతున్నారు అని దేవునిలో నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రయాస మీరు బలపడాలని, ఈ ప్రయాస మీరు జయ జీవితం అనుభవించాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఈ దేవుని మాటలు మీరు వినండి. ఈ సమయంలో మీరు వింటున్న మాటలు ఈ రోజు అంతటి కొరకు మాత్రమే కాదు, మీ జీవితకాలం అంతటి కొరకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరచడానికి నేను వెనుకాడట్లేదు. ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి అయిన దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృప చొప్పున మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఘనుడు అయిన దేవా, ఈ సమయంలో మీ మాటలు వినటానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ చక్కటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని మా జీవితాల్లో ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఆశీర్వదించబడటానికి, మీ నామములో బలపరచబడటానికి, మీ దీవెనలు వారు అనుభవించగలగటానికి, వారు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ప్రతి ఒక్కరు మారటానికి కావలసిన మీ కృపను, మీ ఆత్మను దయచేయండి. ఉపదేశిస్తున్న నన్నును బలపరచండి, నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మదేవా, మీరు నాలో ఉండి మీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహింపగలిగే మనసును బిడలకిచ్చి మీ నామంలో బలపడి అనేకులను బలపరచగలిగే స్థితికి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసమే విజయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు నిజంగా చాలా ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే చేపలు పట్టి మీకు ఇవ్వటం కంటే మీకు చేపలు పట్టడం నేర్పించటం మేలు అని ఆ సామెత ప్రకారం ఈ వాక్య సందేశాలు కొనసాగుతూ ఉన్నాయి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు దీవించబడతారు అని చెప్పటం నాకు అంతగా ఇష్టం ఉండదు. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పటమే నాకు ఇష్టం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పనులు మనం చేసుకోవాలి. తోటివారి సహాయం అడగటం తప్పు అని నేను అనట్లేదులే, కానీ ప్రతిదానికి ఆధారపడటం కంటే మనం నిలబడి నలుగురు నిలబెట్టాలనుకోవటం ఉత్తమమైన మాట అని నేను నమ్ముతున్నాను. దానిని నేను ఫాలో అవుతున్నాను. మీరు కూడా దానినే ఫాలో అవ్వాలి అని మనవి చేస్తున్నాను. అలా అని నేను ప్రార్థన చేస్తే మీకు మేలు కలగదు అని నేను చెప్పట్లేదు. కానీ మీ అంతటి మీరే ప్రార్థన చేసుకుంటే, మీ అంతటి మీరే విశ్వాసం కలిగి ఉంటే, మీ అంతటి మీరే దేవుని నామంలో నమ్మకం ఉంచగలిగితే మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చిన తర్వాత ఆ సమరయులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ సమరయ స్త్రీతో చెబుతున్న మాట, నీవు చెప్పిన మాటను బట్టి కాక మా అంతట మేమే వెళ్ళి ఆయనను చూసాము, అంత అవకాశం మాకు దొరికింది. నీవు ఆ రుచి పాకాన్ని అనుభవించటం కాదు, మేము కూడా అనుభవించాము అనే సాక్ష్యాన్ని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు ఏదో నేను బలపడ్డాను అని కాదు, కానీ మీరు బలపడాలి. మీరు బలపడి అనేకులను బలపరచాలి. ఎలా బలపరచాలంటే వారు బలపడి అనేకులను బలపరిచేవారిగా వారిని సిద్ధపరచాలి. అలాగూ మీరు సిద్ధపడాలని నా అభిలాష. ఆ అభిలాషతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఎందుకంటే ప్రేయర్ సెల్ మాకుంది, 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేసే మేమున్నామని చెప్పేవాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో తప్పేమీ లేదు.
మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం, ఒక 2000 పంపించండి, యవనస్తులు పాలు భాగస్తులను చేయండి, చిన్నపిల్లలను పాలు భాగస్తులను చేయండి అని చెబుతూ ఉన్నారు. మీ వ్యాపారం కొరకు ప్రార్థిస్తాం, కొంత ధనాన్ని పంపించండి అని చెబుతున్నారు. వారు అలా చెప్పటం తప్పు అని చెప్పని నేను చెప్పట్లేదు, కానీ ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తారని నువ్వు ఎందుకు నమ్మాలి? నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే నీకు మంచిది కదా, నీ ప్రార్థన వల్ల నీకు మేలు కలుగుద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నీ కడుపులో నొప్పి వస్తుంది. నీ కడుపు నొప్పి వస్తూ ఉంటే ఆ కడుపు నొప్పి నువ్వు అనుభవిస్తున్నావు, ఆ బాధ ఏంటో నీకు తెలుసు. ఆ పెయిన్తో నువ్వు ప్రార్థన చేస్తే ఆ పెయిన్ నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ పెయిన్తో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఖచ్చితంగా గొప్ప సహాయం అందుద్ది. నీ పెయిన్ నాకు తెలియదుగా, నేను ప్రార్థన చేస్తాను, కానీ నీ అంత పెయిన్తో, నీ అంత నమ్మకంతో నేను చేయలేకపోవచ్చు కదా. కాబట్టి ఒక గొప్ప సంగతి ఏంటంటే, యేసయ్య నాకు ఎంత దేవుడో నీకు అంతే దేవుడు. నా ప్రార్థన ఎలా వింటాడో నీ ప్రార్థన అలాగే వింటాడు. నాకు ఎలా సమాధానం ఇస్తాడో నీకు అలాగే సమాధానం ఇస్తాడు. నన్ను ఎలా బలపరుస్తాడో నిన్ను అలాగే బలపరుస్తాడు. కాబట్టి నీ అంతటి నీవే విశ్వాసంలో ఎదగాలి అని ఈ విశ్వాసమే విజయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగునట్లుగా నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వస్తున్నాను. సాధ్యమైతే మీరు ప్రార్థించండి. ముఖ్యంగా మీ అంతటి మీరు దేవునిలో ఎదగటానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు కావలసిన ఆత్మీయ సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు నన్ను అలా సిద్ధపరిచి మీ ముందుకు ప్రతిరోజు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాలను మీరు గుర్తెరగాలని మనం చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళితే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని ప్రభు చెప్పిన మాటలను మనం విన్నాం. ఈ మాటలను ప్రభువు తన శిష్యులతో చెబుతూ ఉన్నారు. ఎందుకు యేసయ్య ఈ మాటలను తన శిష్యులతో చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఆయనకి ఒక 3 శిష్యులు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఈ 3 తీసుకుని వెళ్ళేవారు. ఎవరెవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఓ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారు. ఈలోపు తక్కిన 9 మంది శిష్యులు కొండ దిగువన ఉన్నారు. వాళ్ళతో ప్రభు చెప్తారు, ఎప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తారు. మరి వారు ప్రార్థించారో లేదో తెలియదు. యేసయ్య వారితో లేని సమయంలో కొందరు ఒక సమస్యతో ఉన్న వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సమస్య ఏంటంటే, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక్కడే కొడుకు. వాడికి దెయ్యం పట్టింది. అది చాంద్రరోగం, చెవుడు మోగతో కూడిన దెయ్యం. ఆ దెయ్యం నుంచి విడిపించమని తీసుకొస్తే ఆ దెయ్యాన్ని వదిలించడం శిష్యుల వలన కాలేదు. వెంటనే యేసయ్య వచ్చారు. యేసయ్య ఏంటయ్యా అంటే, ఆ తండ్రి అడిగాడు, అయ్యా ఏవలన నీ వలననైతే మాకు సహాయం చేయమని అన్నప్పుడు అప్పుడు యేసయ్య చెప్పాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ సబ్జెక్ట్ మనం మరొక ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం లేకుండా చేయమన్నాడు. వెంటనే యేసయ్య ఆ దెయ్యాన్ని గద్దించగానే ఆ దెయ్యం అతన్ని వదిలిపోయింది. ఆ దెయ్యం వదిలిపోయింది, గొడవ సద్దుమణిగింది. ఈ పరిస్థితుల్లో యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్య నీవు ఆ దెయ్యాన్ని ఎడగొట్టావు, మేము ఎందుకు ఎడగొట్టలేకపోయాం? నువ్వు మాకు అధికారాలు ఇచ్చావుగా. లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయములో మీరు వెళ్ళండ్రా, దెయ్యాల మీద మీకు అధికారం ఉంటుంది అన్నారుగా, రోగాల మీద మీకు అధికారం ఉంటుంది అన్నారుగా. ఇప్పుడు ఆ అధికారం ఏమైపోయింది? మేము ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? అంటే మీ మాటలు కొంతకాలమే పనిచేస్తాయా? మీరు మాకు ఇచ్చిన ఆ వాగ్దానం, మాకు చేసిన వాగ్దానం ఆ ఒక్కరోజు లేకపోతే ఆ 2 రోజులు మాత్రమే పనిచేస్తుందా? మా జీవితకాలం అంతా ఆ వాగ్దానం పనిచేయదా? ఎందుకు మేము ఈ దెయ్యాన్ని మేము వదిలించలేకపోయాం? ఎందుకు ఇది మా వల్ల అవలేదు అని యేసయ్యను అడిగారు. అంటే యేసయ్యను వారు అడిగిన ప్రశ్నలో ఇన్ని భావాలు ఉన్నాయి. ఒక సత్యాన్ని గుర్తెరగండి, యేసయ్య నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన ప్రేమకి మార్పు లేదు.
ఆయన కనికరానికి మార్పు లేదు, ఆయన శక్తికి మార్పు లేదు. శక్తి దినదినము పెరుగుతుందే కానీ తరిగిపోదు. ఆయన మహిమ దినదినము పెరుగుతుంది కానీ తరిగిపోదు. ఆయన కృప దినదినము పెరుగుతుంది కానీ తరిగిపోదు. ఆయన వాగ్దానాలు ఈ కాలం ఆ కాలం అని లేదు. ఈ భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవు అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య. అంటే ఆయన మాటలకు, ఆయన వాగ్దానాలకి అంతము లేదు, ముగింపు లేదు. లేకపోతే ఆయన మాటలో ఉన్న శక్తి తగ్గిపోవటానికి అవకాశమే లేదు. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. మరి ఆయన వాగ్దానాలు, ఆయన ఆశీర్వాదాలు ఒకరోజు పనిచేసి ఒకరోజు పనిచేయట్లా. దానికి కారణం ఏంటి? దానికి కారణం వాగ్దానం లోపం కాదు, వాగ్దానం చేసిన దేవుని లోపం కాదు, అది నీ లోపమే అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. ఏంటండి మా లోపం అంటే, దేవుని కార్యాలు మన జీవితంలో పరిపూర్ణంగా జరిగించబడాలి, అన్ని కాలాల్లో దేవుడు మనకు అందుబాటులో ఉండాలి అంటే మనం దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి మనం అందుబాటులో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అన్నీ మన అందుబాటులోనికి వస్తాయి. అన్నీ మన అందుబాటులోనికి వస్తాయి. అందుకని ఇక్కడ యేసయ్య చెప్పాడు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం, ఆ వాగ్దానం ఇప్పుడు ఎందుకు పనిచేయలేదంటే, ఆ వాగ్దానం ఇప్పుడు పనిచేయకపోవటానికి వాగ్దాన లోపం కాదు, వాగ్దానం చేసిన నా లోపం కాదురా బాబు, మీ లోపమే అన్నట్లుగా ప్రభు మాట్లాడారు. అంటే ఆ లోపం ఏమిటో తెలుసండి, వారు ప్రార్థనా పరులుగా లేరు. యేసయ్య చెప్పాడు, ప్రార్థన వలననే కానీ, ప్రార్థన వలననే అనే దగ్గర ఒక అంకేసి ఆ అంకెలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఉపవాసం వలననే ఈ విధమైనది వదిలిపోతుంది అన్నాడు యేసయ్య. ఉపవాసం వలన మాత్రమే ఈ విధమైనది వదిలిపోతుంది అన్నాడు యేసయ్య. అంటే ఉపవాసము అంటే అర్థం మనకు తెలియాలి ముందు. ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే సహవాసము, ఫెలోషిప్ టు గాడ్. మనం ఉపవాసం చేయటం అంటే అర్థం ఏమిటంటే దేవునితో సహవాసం చేయటం అని అర్థం. దేవునితో సహవాసం చేయటం ద్వారా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలంటే ఒక్కసారి సౌర కుటుంబంలోనికి వెళ్ళాలి మనం. సౌర కుటుంబము అంటే సూర్యుని కుటుంబము. సౌర కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈ సౌర కుటుంబంలో సూర్యునికి మాత్రమే వెలిగే శక్తి ఉంది. భూమికి స్వతహాగా వెలిగే శక్తి లేదు, చంద్రునికి స్వతహాగా వెలిగే శక్తి లేదు, ఆకాశానికి వెలిగే శక్తి లేదు, నక్షత్రాలకు వెలిగే శక్తి లేదు, ఏ గ్రహానికి స్వతహాగా వెలిగే శక్తి లేదు. స్వతహాగా వెలిగే శక్తి దేనికుందండి అంటే అది సూర్యునికి మాత్రమే ఉంది. పగటిపూట భూమి వెలుగుతూ ఉంది, రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు వెలుతురునిస్తూ ఉన్నాయి, పగటిపూట ఆకాశం కూడా వెలుతురుగా కనపడుతూ ఉంది. ఏంటి దీనికి కారణం అంటే సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ పని. సూర్యునికి అతి దగ్గర కక్షలో భూమి తిరిగితే ఏ భూభాగం అయితే, ఏ ప్రాంతం అయితే సూర్యునికి దగ్గర కక్షలోనికి వస్తుందో ఆ భూభాగం వెలుగుతుంది. అంతేగాని భూమికి వెలిగే శక్తి లేదు. చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏ భూభాగ కక్షలో చంద్రుడు సూర్యునికి దగ్గరగా తిరుగుతాడో సూర్యకిరణాలు దాని మీద పడి ఆ చంద్రుడు వెలుగుతాడు తప్ప చంద్రుడికి స్వతహాగా వెలిగే శక్తి లేదు. అలాగే నక్షత్రాలైనా మరి ఏవైనా సరేగాక భూమి సూర్యునికి దగ్గర కక్షలో తిరిగినప్పుడు సూర్యకిరణాలు భూమిని తాకినప్పుడు భూమి వెలుగుతుంది. చంద్రుడు సూర్యునికి దగ్గర కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలు చంద్రుడు తాగటం వల్ల అవి వెలుగుతున్నాయే కానీ వాటంతటా అవి వెలిగే అవకాశం లేదు. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే భూమి వెలగాలంటే సూర్యకిరణాలు భూమి మీద పడాలి. అప్పుడు సూర్యుడి వలె భూమి వెలగడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు వెలగాలి అంటే చంద్రుడు సూర్యకిరణాల తాకిడిలోనికి వెళ్ళాలి. ఆ సూర్యకిరణాల దగ్గరికి ఆ చంద్రుడు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే చంద్రుడు వెలుగుతాడు. లేకపోతే చంద్రుడికి వెలిగే శక్తి ఉండదు. అని దాని భావం ఏంటంటే వీరు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ నక్షత్రాలు కానీ ఈ గ్రహాలు ఏవైనా సరే సూర్యునికి దగ్గర కక్షలో తిరిగినప్పుడు ఆ సూర్యకిరణాలు వాటి మీద పడటం వల్ల అవి ఏ విధంగానైతే వెలుగుతున్నాయో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం వస్తే
మనం ఆయనతో సహవాసం చేస్తే, మనం ఆయనకు దగ్గరగా వస్తే, ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు మనలోనికి వచ్చి మనం ఆయన వలే మారటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనం సమస్యలను జయించడానికి, వ్యాధులను జయించడానికి, దెయ్యాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, శ్రమలను జయించడానికి, ఈ లోకంలో మనకు వ్యతిరేకమైన వాటిని జయించడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసయ్య నీతి సూర్యుడైన యేసయ్య జయశాలి అయిన యేసయ్య కిరణాలు మన మీద పడినప్పుడు మనం కూడా జయశాలులుగా మారగలగటానికి అవకాశం దొరుకుతుంది. చాలా జాగ్రత్తగానండి. ఉపవాసం అంటే అర్థం దేవునితో సహవాసము. ఇక్కడ యేసయ్య చెప్పాడు, ఉపవాసం వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అన్నాడు. ఈ విధమైనది అంటే ఏ విధమైనది? ఈ విధమైనది అంటే అక్కడ దెయ్యం కలుగు చేసిన రోగం, దెయ్యం కలుగు చేసిన రోగము, దెయ్యం కలుగు చేసిన సమస్య, దెయ్యం కలుగు చేసిన అలజడి, దెయ్యం కలుగు చేసిన శ్రమ, దెయ్యం కలుగు చేసిన నింద, దెయ్యం కలుగు చేసిన అవమానం, దెయ్యం కలుగు చేసిన శోధనలు అవి ఏవైనా సరే ఎలా తొలగిపోతాయి అంటే దేవునితో మనం సహవాసం చేయటం వలన తొలగిపోతాయి. రైట్. ఇప్పుడు దెయ్యాన్ని గురించి కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేస్తాం. చాలామంది అనుకుంటున్నారు చచ్చిన వాళ్ళు దెయ్యాలు అవుతారు అని. తప్పండి. చచ్చిన వాళ్ళు దెయ్యాలు అవరు. ఇది 100% ఫేక్ న్యూస్. ఈ మధ్య కొంతమంది సేవకులు కూడా ఇదిగో ఫలానా చోట నువ్వు చచ్చిపోయి వచ్చి ఆత్మ ఈ బిడ్డను పట్టి పీడుస్తున్నావు, వదిలిపోమ్మని చెప్పని చెబుతూ ఉంటే ఆయన దేవుని ఆత్మ ఆయన వాడుకుంటుందా, దెయ్యం ఆత్మ ఆయన వాడుకుంటుందా నాకు అర్థం కాల. వందనాలు. సేవకుల్ని నేను కించుపరచట్లేదు. బైబిల్కు విరుద్ధంగా ఎవరో మనం నడుచుకోకూడదు అనే సత్యాన్ని మాత్రమే నేను చెబుతున్నాను. దెయ్యం పట్టినాను తీసుకొస్తే జుట్టు పట్టుకొని నీ పేరేంటి చెప్పు అని 2-3 రకాల పేర్లు చెప్పిస్తా, దెయ్యం నోట్లో మైకి పెట్టి అరిపిస్తా. అది బైబిల్కు సంబంధించిన బోధ కాదు. దాని పేరుతో మనకు పని ఏంటి అసలు అంటే ఒకటి సత్యాన్ని గుర్తెరగండి, చచ్చిన వాళ్ళు దెయ్యాలు కారు. మీరు ఎలా సర్టిఫై చేస్తారు పాస్టర్ గారు అంటారేమో. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాల్లో వ్రాయబడుతున్న మాటలు ఏంటంటే, అయితే బ్రతికి ఉండువారు తాము చతురు అని ఎరుగుదురు, చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారికి ఏ లాభం కలగదో వారి పేరు మరువబడి ఉన్నది, సూర్యుని క్రింద జరుగు దేనిలోనూ వారికి ఎన్నడూనూ వంతు లేదు అని చెప్పని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, మొన్నైనది వెనుకట వలె మన్నుకు చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని చేరును. ఆ తర్వాత చదువుకున్న ఈ ప్రసంగం 9-5-6 వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, చచ్చిపోయిన వారికి భూమి మీద మరలా చోట్లేదు, సూర్యుని క్రింద జరిగే దేంట్లో వాళ్ళకి ఎన్నడూ వంతు లేదు అంటారు. వాళ్ళు ప్రేమించరు, పగ పెట్టుకోరు, ఐసూయిపడరు, ఈర్ష్యపడరు, అసలు వాళ్ళకి భూమి మీద చోటే లేదు అంటాడు. చాలామంది చూడండి చచ్చిపోయిన వాళ్ళు ఫోటోలకు దండలు వేస్తారు. ఉపయోగం ఏముంది? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కొత్త బట్టలు గుట్టించుకొని అక్కడ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు. ఉపయోగం ఏముంది? చచ్చిపోయిన వాళ్ళు తినరు, తినుబండారాలు పెడతారు అక్కడ. చచ్చిపోయిన వాళ్ళు తినరు అంటే చచ్చిన ఆత్మకి భూమి మీద అవకాశం లేదు. 2 రిఫరెన్స్లు చూపించాం కదా. అలాగే లూకాసు సువార్త 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు పేదలాజరు విషయాన్ని ప్రభువు చెబుతూ, ధనవంతుడు ప్రభువుకు ప్రార్థన చేస్తాడు, అయ్యో నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థితికి రాకుండా ఉండటం కోసం నేను వెళ్ళి వాళ్ళతో చెబుతాను, ఓరు బాబా అక్కడ వాళ్ళకి చెప్పడానికి సేవకులు ఉన్నారు, నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు అంటాడు. ఇంకొక సత్యాన్ని కూడా చెబుతాను, దేవుడు రాకడలో వచ్చేటప్పుడు దేవుని ఆత్మలు మృతులైన వారు మధ్యాకాశానికి మాత్రమే వస్తారు, భూమి మీదకు వారు రారు. అంటే దీని భావం ఏంటంటే చచ్చిన వాళ్ళు దెయ్యాలు అవ్వరో అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాక్యం వింటున్న విశ్వాసులారా, ఒకవేళ సేవకులు మీరు చూస్తున్నా గమనించండి, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు ఎవరో, దెయ్యం బట్టి ఎవరైనా వస్తే నీ పేరేంటి అని వాళ్ళని అడగటం కానీ, ఒక మనిషి పేరు చెబితే ఆ మనిషిని పేరుని బట్టి పలానోళ్ళు అని చెప్పని సర్టిఫై చేయటం కానీ మీరు మానేయండి. అది దేవుని వాక్యానికి విరుద్ధం.
మరి ఎందుకండి చెబుతారు చచ్చిపోయిన వాళ్ళు పలాని పేరుతో మేము వచ్చామని ఎందుకని చెబుతారు అని చెప్పని అంటారు. ఆ డౌట్ మీకు వస్తుందిగా, మరి చెబుతున్నారుగా. బాగా ఆలోచించండి నేను చెప్పే మాటలు. ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. నాకు ఫోన్ చేశారు, అయ్యగారండి పలానా ఆమెకు దెయ్యం పట్టింది అని. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేలోపు ఆ అమ్మాయిని జుట్టు పట్టేసుకొని చెప్పులు తీసుకొని బైబిల్ తీసుకొని ఎర్రకొట్టేస్తున్నారు. కొట్టేసి నీ పేరేంటి చెప్పమంటే తడవకు ఒక పేరు చెబుతుంది, ట్రిప్పుకు ఒక పేరు చెబుతుంది. వీళ్ళు కొట్టినప్పుడు గట్టిగా అడిగినప్పుడల్లా ఒక పేరు చెబుతా ఉంది. నేను వెళ్ళేసరికి దాదాపు 5-6 పేర్లు చెప్పారు. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళని కొట్టేటప్పుడు రావటం ఏంటో ఒక పేరు చెప్పదండి, ఎప్పుడెప్పుడో చచ్చిపోయిన వాళ్ళ పేర్లని చెప్పుద్ది. గమనించండి, మనం అనుకున్న పేరు వచ్చే వరకు కొడతాం వాళ్ళని. ఎవరిని? మనం అనుకునే పేరు వచ్చే వరకు కొడతాం వాళ్ళని. అనుకునేది ఎవరో రీసెంట్గా చచ్చిపోయి ఉంటారు, వాళ్ళు ఊరేసుకోనో మందు దాగో లేకపోతే మడ్రయ్యో ఏ విధంగా చచ్చిపోయి ఉంటారు, లేకపోతే వయసులోనో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ పేరు వచ్చే వరకు కొడతాం. వాళ్ళ పేరు వచ్చాక అవునా ఎందుకు వచ్చావు అందుకే ఆ దెయ్యం ఏం చేస్తాడంటే ఎప్పుడు వచ్చినా ఆ పేరే చెప్పుద్ది. ఏ దెయ్యమైనా ఎప్పుడు వచ్చినా సరే ఒక పేరుతో రాదు. చాలా జాగ్రత్తగానండి. కాబట్టి చచ్చినోడు దెయ్యాలు అవరు. ఇంకొక మాట ఏంటంటే, చాలామంది అంటారు భూమి మీద కోరికల తీరక చచ్చినోడు దెయ్యాలు అవుతారు అంటారు. ఏండి అదే వాస్తవం అయితే, కోరిక లేక చచ్చేవాడు ఎవడు అసలు? పండు ముసలి దాని కూడా 4 రోజులు బతకాలని ఆశ, మాంసం కూర తినాలని ఆశ, బిర్యానీ తినాలని ఆశ, ఆశతోనే చచ్చిపోద్ది. ఇంక 4 రోజులు బతికితే బాగుండు, మనవరాలి పెళ్లి చూడాలి, మనవడి పెళ్లి చూడాలి. ఎక్కడండి ఆశ లేకుండా? అసలు మనిషి అంటేనే ఆశాజీవి. ఆశాజీవుల్లో మొట్టమొదట ఎవరండి అంటే మనిషి మాత్రమే. ఈరోజు మనం లేచామంటే ఆశతోనే లేచాం, రాత్రి పడుకున్నామంటే రేపు అనే ఆశతోనే మనం పడుకున్నాం. ఆశాజీవులు మనం. ఆశ లేకుండా కోరిక లేకుండా బతికే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అలానే సచిన వాళ్ళందరూ దెయ్యాలు అవుతారా? తప్పు 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 తప్పు. మరి ఎవరండి దెయ్యాలు? ఏంటండి ఈ దెయ్యం అంటే? ఈ దెయ్యం ఏదో కాదు, లూసిఫర్ వాని సమూహం. ఈ లూసిఫర్ వాని సమూహం మానవుల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? మానవుని ఈ లూసిఫర్ వారి సమూహం ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఎందుకు మానవుల్ని పట్టి పీడిస్తున్నారు అంటే, కుళ్ళండి. కుళ్ళు అంటే తెలుసా? నాకుందే నీకు లేదు, నీకుందే నాకు లేదు, కాబట్టి నాకు లేని దానికి ఎందుకు ఉండాలా? నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ అది మాత్రం బాగుపడితే బాగోదు, దీన్ని కుళ్ళు అంటారు. నాకు రాకపోయినా పర్లేదు కానీ దానికి మాత్రం వాడికి మాత్రం అది రాకూడదు, దీన్ని కుళ్ళు అంటారు. ఏదన్నా సంపాదించుకున్నారనుకో వాళ్ళ మీద పడి ఏడుస్తారు చూశారు, అది కుళ్ళు అంటారు. వాళ్ళని ఏ విధంగానైనా చెడగొడితే వాళ్ళకి ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా అపాయం జరిగిందనుకో, ఇలాగే జరగాలి, తిన్నగా తీరిందంటావు చూడు, ఇది కుళ్ళు అంటే. సైతానికి కూడా ఆ కుళ్ళేనండి. మానవుల్ని ఎందుకు పట్టి పీడిస్తాడంటే వాడికి కుళ్ళు. ఎందుకు సైతానుకు మనం అంటే కుళ్ళు అంటే, వాడికి లేనివి మనకు ఉన్నాయి అని కుళ్ళు. వాడికి లేనిదేంటి మనకుందేంటి? సైతానికి లేనిదేంటి మనకు ఉందేంటి? నెంబర్ 1, మనకి శరీరం ఉంది, సైతానికి శరీరం లేదు. మనకి శరీరం ఉంది, సైతానికి శరీరం లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు చూస్తే, దేవుని దూతలతో పాటు దురాత్మ కూడా ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళారట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చా. అటు ఇటు తిరుగులాడేదేంటి? గాలి. దెయ్యం పట్టినోళ్ళు గాలి అంటారు, లేకపోతే పాడు పనులు చేస్తా తిరిగే వాళ్ళని గాలోళ్ళు గాలిది అంటారు. అంటే ఏంటి? అది గాలి, దానికి శరీరం లేదు. శరీరం లేదు కాబట్టి నాకు ఈ శరీరం లేదు, మానవులకు శరీరం ఉంది కాబట్టి నేను కూడా శరీరాన్ని ధరించుకోవాలి, ఏదో ఒక శరీరంలో నేను ఉండాలి అని చెప్పని ప్రయత్నం చేసి వస్తుంది. శారాన దెయ్యం పట్టినోడి దగ్గర దెయ్యం ప్రార్థన చేస్తుంది, అయ్యా వీళ్ళొంచి నన్ను ఎల్లగొడితే ఎలగొట్టావులే కానీ నాకు ఒక శరీరం కావాలయ్యా, శరీరం లేకుండా నేను ఉండలేనయ్యా. అది ఏదో ఒక శరీరం, అక్కడ పందుల శరీరాలు ఉన్నాయ్యా, ఆ శరీరంలో నన్ను ఎలగొట్టమంది. పంది శరీరమా, కుక్క శరీరం, నక్క శరీరం, మనిషి శరీరం, దానికి అవసరంలా. దానికి శరీరం లేదు కాబట్టి ఏదో ఒక శరీరం ఉండటం దానికి ఇష్టం. మనుషుల్ని దెయ్యం ఈ విధంగా పడుతుంది. దానికి శరీరం లేదు, మనకి శరీరం ఉంది కాబట్టి మన శరీరాల్లోనికి వచ్చి
మనల్ని కూడా శరీరహీనులుగా, శరీరం ఉన్నా దానిలో సంతోషంగా జీవించిన వారంగా చేయటం కోసం శరీరాల్లోనికి సాతానుడు వస్తాడు. వచ్చి సాతానుడు శరీరాలకి వ్యాధులు కలుగు చేస్తాడు. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఉన్న సత్యం ఏంటంటే, ఆ వ్యక్తికి చాంద్ర రోగం ఉందంటండి. ఆ వ్యక్తికి చాంద్ర రోగం ఉందట. ఆ చాంద్ర రోగంతో ఆ వ్యక్తి బోల్డంత బాధపడిపోతున్నాడు. దానికి శరీరం లేదు, మనకి శరీరం ఉంది. కాబట్టి ఈ శరీరాల్లోనికి వచ్చి ఈ శరీరాలను పాడు చేయాలనుకుంటాడు. పాడు చేయాలనుకొని ఈ శరీరానికి రోగాలు పెడతారు. చాలా రోగాలకి కారణం సైతాను. మన జబ్బులకి కారణం సైతాను. సైతాను ఒక వ్యక్తి జీవితంలో ఉంది అంటే, సైతాను ఒక వ్యక్తిలో ఉంది అంటే, ఆ వ్యక్తిని సైతాను పట్టింది, ఆ కుటుంబాన్ని సైతాను పట్టింది అని ఎలా సర్టిఫై చేయాలండి అంటే, మాటి మాటికి జబ్బులు వస్తాయి అంటే మనలో దెయ్యం ఉంది అని అర్థం. మాటి మాటికి బలహీనతలు వస్తాయి అంటే మనలో దెయ్యం ఉంది అని అర్థం. దెయ్యం పట్టిన వాళ్ళు చేసే కొన్ని పనులు నేను మీతో చెప్తాను. మార్కు సువార్తలోనే 5వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ శానా అనే దెయ్యం పట్టినాడు. వాడు అందరినీ కొడుతున్నాడు. గమనించండి, దెయ్యం పట్టిన వాళ్ళకి ఊరికినే కోపం వస్తుంది. వాళ్ళకు ముక్కు మీదే కోపం ఉంటుంది. ఎక్కువగా కోపపడుతున్నావా, నీలో దెయ్యం ఉందని అర్థం. ఊరికినే కోపం వస్తుందా, నీలో దెయ్యం ఉందని అర్థం. మాటి మాటికి ఏది దొరుకుతుందో దాంతో ఎవరి మీద పడితే వాళ్ళని విసిరేస్తున్నావా, ఏ వస్తువు పడితే ఆ వస్తువును ఎదుటి వాళ్ళ మీదకి విసురుతున్నావా, ఎదుటి వాళ్ళని కొడతానికి ముందుకు వెళ్తున్నావా, దానికి కారణం ఏంటంటే నీలో దెయ్యం ఉంది అని అర్థం. వాళ్ళను వాళ్ళు కొట్టుకుంటారు దెయ్యం పట్టినాళ్ళు. వాడి దేహాన్ని కూడా వాడు గాయం చేసుకుంటున్నాడు అంటండి. వాడి దేహాన్ని కూడా వాడు గాయం చేసుకుంటున్నాడు. కొంతమంది ఎందుకు కొట్టుకుంటారో తెలుసా? దెయ్యం బట్టి, వాళ్ళలో దెయ్యం ఉండి. నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందా? అయితే నీలో దెయ్యం ఉంది. ఊరేసుకోవాలి అని, కిరసనాయలు పోసుకొని నిప్పంటించుకోవాలని, ఏదో విషం తాగాలని, లేకపోతే దేంట్లోనూ దూకి సావాలని, దేనికన్నా పడి సావాలని అని అనిపిస్తుందా? దానికి కారణం నీలో దెయ్యం ఉందని. ఇలాంటి దెయ్యం పోవాలంటే నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవునితో సహవాసం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే విడిపించబడతావు. ఓ మా తండ్రి అని దేవా మీకు స్తోత్రాలు. ఈ రోజున దెయ్యం ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది అనే విషయాలు బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ మీ మాటలు విన్న బిడ్డలు ఒక నిర్ధారణలోనికి వచ్చి దెయ్యం నుంచి విడిపించబడటానికి మీతో సహవాసం చేసేవారుగా ఉండి దెయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుకోవడానికి కావలసిన కృపను దయచేయమని, ఇంకో అనేకమైన సత్యాలు రేపు నేర్చుకోబోతుండగా దాని కొరకును తగిన సిద్ధపాటును మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.